ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 44వ వార్డు కొత్త బస్టాండ్ వద్ద 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాల్వను మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 44వ వార్డు కొత్త బస్టాండ్ వద్ద 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ కాలువను మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టానని, ప్రజలకు చేరువగా వెళ్లే వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. స్థానికులతో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం కాకుండా అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ గతంలో నాయకులు ఎన్నికల సమయంలోనే పట్టణాలకు వస్తే దామన్న మాత్రం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా దామన్న పనిచేస్తున్నాడని అన్నారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ కోరిన వెంటనే తన వార్డులో ఉన్న డ్రైనేజీ కాల్వ కట్టించి స్లాబ్ వేయించి 4 సంవత్సరాల నుండి ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు ప్రజల తరపున దామన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, కౌన్సిలర్లు బైరు శైలేందర్, కుంభం రాజేందర్, అనంతుల యాదగిరి, చిరివెల్ల శబరి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.